ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా అయితే ముందుగుండా ఒక కప్పు వరకు నేను చెన్నాని ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకున్నానండి. సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇలా వేరే కుక్కర్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు మనం వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి మనం జస్ట్ 2 విజిల్స్ ఇచ్చుకుంటే ఇట్లా మనకి మంచిగా కుక్ అవుతాయండి. ఇట్లా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇట్లా చూసుకుంటే ఇలా మనకి కుక్ అవుతాయండి. మరీ ఎక్కువ కుక్ చేసుకుండా ఇట్లా ఉండాలండి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనికైతే కర్రీకి మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇట్లా ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటాస్ కూడా కట్ చేసుకొని ఇట్లా ముందైతే ఒక పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని ఇట్లా రెడీ పెట్టుకోవాలండి. ముందైతే కర్రీ చేయడం కోసం ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోవాలి. అందులోకి కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఇలా ఆవాలు, లవంగాలు, చెక్క, ఆకు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒక 2-3 వరకు ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే త్వరగా మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నామండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కర్రీకి సరిపోయినంత ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం ముందు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆనియన్ టమాటా పేస్ట్ ఇప్పుడు ఇందులోకి ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మంచిగా మసాలా అంతా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసుకున్న తర్వాత ఇలా అయితే మనకి మంచిగా దగ్గరగా ఫ్రై అవుతుందండి. ఇలా మొత్తం ఇప్పుడైతే ఏదైతే మనం ఇలా రెడీగా పెట్టుకున్నామో చెన్నాని అవన్నీ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీలోకి బాగా ఇవి మంచిగా ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం గరం మసాలా పౌడర్ ఇట్లా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వరకు. నెక్స్ట్ కారం కూడా 1 స్పూన్ వరకు ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాము. ఇలా మసాలా పౌడర్ కూడా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి ఇలా కొన్ని స్మాష్ చేసుకోవాలండి చెన్నాని. అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇట్లా కొన్ని వరకేనండి, ఎక్కువ కాదు, మొత్తం కాదు. ఇప్పుడైతే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కర్రీకి సరిపోయినంత వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ మొత్తం ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మనకి కలుపుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి తీసుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మంచిగా కర్రీ అంతా దగ్గరగా గ్రేవీ కర్రీ కాబట్టి దగ్గరగా మంచిగా వచ్చిందండి. ఇప్పుడు ఇంకా దీంట్లోకి ఫైనల్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మనకి చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సూపర్గా ఇది చపాతీ, బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ కొంచెం ఇందులోకి ఇప్పుడైతే బటర్ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నామండి. ఇలా వేయడం వల్ల కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా మనం ఏదైతే ఈ చెన్నా మసాలా కర్రీ ఉందో దానికి చెన్నా మసాలా అనేది కూడా యాడ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి. ఆల్రెడీ మనం మసాలా పౌడర్ యాడ్ చేసాం, కానీ చెన్నా మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తే ఇందులోకి కర్రీ ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, పుల్కా, బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్